హలో అందరికీ దహి బెండి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు 100 గ్రాములు బెండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్దగా కట్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 ఉల్లిపాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అరకప్పు ఆయిల్. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత అందులోకి అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బెండకాయల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిపోయాయి, ఇంకా మరింతగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగా వేస్తే బాగుంటుంది. ఈ ఆనియన్ వేగేలోపు పెరుగులోకి కారం, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయలని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకొని వేయించుకున్న ఆనియన్స్లోకి వేసుకోవాలి. మనం పెరుగు కలుపుకున్న దాన్ని కడాయిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలే ముందు బెండకాయలని వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గర పనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వేడివేడిగా దహి బెండి కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.